ఓం గం గణాధిపతయే నమః ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలంలో ఉన్నటువంటి సమస్త దేవతామూర్తులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ ఏప్రిల్ మాసంలో 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ రాశుల వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి. కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానం, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నము, దశలు, అంతర్దశలు. వాటిని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్. జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా, దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు, శని మహాపాపగ్రహాలు
ప్రపంచానికి విపత్తుని, ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని, అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే కనుక 190 సార్లు చదవండి. వారిరువురికి ఈ 2 పాపగ్రహాల్ని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో, మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలని ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజుసూక్త జప పారాయణ చేస్తూ, రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, నిత్య అర్చన చేస్తూ, చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో, మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ, హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము, సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా, కొంతమంది రాశుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్. కన్యారాశి వారికి ఏప్రిల్ మాసంలో మరి గ్రహాల యొక్క గోచార స్థితిని గమనించినట్లయితే వీరింటికి ఎదురుకుండా ఉన్నటువంటి సప్తమ స్థానంలో, మారక స్థానంలో ఇబ్బందులు కలిగజేసేటటువంటి వేధాస్థానము అంటారు, దీన్ని కంటక స్థానం అని కూడా అంటారు. కన్యారాశి వారికి సప్తమము వేధాస్థానం. ఈ రాశుల్లో ఉన్నటువంటి శని భగవానుడు వలనే వీరు అనుకున్న ప్రతి కార్యక్రమము ఆలస్యం అవటము, సంతానపరమైనటువంటి విభేదాలు, ఇబ్బందులు, అట్లాగే ఏదైనా ఉన్నతమైనటువంటి విద్యల పరంగా దూరంగా వెళ్ళాలనుకున్న ప్రయాణాల పరంగా ఆలస్యం అవటం వలన ఎంతో మానసిక జుగుత్స, చిరాకు, లేనిపోని విసుగు, విరామంతో అసలు వీరేం చేస్తున్నారో వీరికే తెలియని పరిస్థితి కన్యారాశి వారికి. అలాగే అప్పుల పరంగా తీరుద్దామని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి పాత బాకీల్ని తీర్చేయడానికి చాలా శారీరకమైనటువంటి శ్రమను ఓడుస్తారు, కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. దానికి తోడు ఈ మాసంలో కుజుడు, పాపగ్రహమైనటువంటి కుజుడు కన్యారాశి వారికి సప్తమంలోకి వస్తున్నాడు. భార్యాభర్తల మాది సరైన సంభాషణ ఉండదు. వీరు ఒకటి మాట్లాడితే అవతల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవటం. ఎందుకని జన్మరాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా 11వ తారీఖు నుంచి కూడా మీనరాశిలో ఉంటాడు నీచ స్థితిలో. వీరికి శారీరకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల పరంగా వీరికి ఉన్నటువంటి బుద్ధి మందగించటం, అసలు వీరు ఏం మాట్లాడుతున్నారో వీరికి అర్థం కాక అవతల వ్యక్తితో వీడు తెలివి తక్కువ వాడరా అనేటట్టు మాట కూడా అనిపించుకోవటం, అన్నదమ్ములు విషయంలో ఏదైనా భూములు, ఆస్తులు, కోర్టుకు సంబంధించిన లావాదేవీల విషయాలలో విపరీతమైనటువంటి సంఘర్షణలు వీరు ఎదుర్కొనే అవకాశం కలుగుతుంది ఈ నెల రోజులు. ఎందుకంటే సూర్యభగవానుడు 14వ తేదీ వరకు కూడా అక్కడే ఉంటాడు. వ్యయాధిపతి పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో, వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలు అనుభవించే పరిస్థితి, దాని ద్వారా భాగస్వాముల మధ్య అంతర్గతంగా అంతర్యుద్ధం జరిగేటటువంటి అవకాశం. నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిలో ముగ్గురు ఒకవైపు ఉంటారు, ఒకరిని ఏదో ఒకటి అంటారు, మళ్ళీ వీడియో వచ్చినప్పుడు వాడిని అంటారు. అంటే వాళ్ళల్లో ఐక్యత తగ్గిపోతుంది. ఒకరి మధ్య ఒకరికి లేనిపోని క్రాష్లు వచ్చే అవకాశం ఉంటుంది. అగ్ని పుట్టనే కూడదు. అగ్ని కనుక ఒక చోట రగిలింది అంటే అది దావానలంలా మొత్తాన్ని కాల్చివేస్తుంది. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంటుంది 14 వరకు. తర్వాత ఇంకా ఘోరము, సూర్యభగవానుడు ఈ యొక్క కన్యారాశి వారికి అష్టమ స్థానంలోకి వస్తాడు. అష్టమ స్థానం అంత మంచిది కాదు. పెట్టినటువంటి పెట్టుబడులు లాభం వచ్చేటట్టుగా దగ్గర దాకా తీసుకొస్తాయి ఆకస్మికంగా, కానీ అష్టమం అనేటటువంటిది కాస్త కష్టాలని క్రియేట్ చేస్తుంది. ఆరోగ్య విషయంలో వీరికి సహకరించలేక, ఆరోగ్య విషయంలో వీరు ముందుకు వెళ్ళలేక, వీరు పెట్టిన పెట్టుబడుల్లో లాభం వచ్చినా స్వీకరించలేనటువంటి పరిస్థితి, ఆ జ్ఞానము అన్నీ పోతాయి, తొలగిపోతాయి, డైవర్ట్ అయిపోతుంది వ్యవహారం అంతా. లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ ద్వారా ఆకస్మికంగా వీళ్ళకి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు కదా సూర్యభగవానుడు లాభంలో అనుకోవడం కన్నా
వీరి జన్మతః జాతకంలో ఒకవేళ కనుక సూర్యభగవానుడు మంచివాడయ్యి మంచి స్థానాలకు ఆధిపత్యం పట్టుంటే గవర్నమెంటు రక్షణ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ పర్వత శాఖలో కానివ్వండి వీరికి ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయండి ఆకస్మికంగా. కాబట్టి జాతకరీత్యా ఉన్నటువంటి దశలు అంతర్దశలు లగ్నాలు భావాలు అవన్నీ చూసుకుంటే గ్రహాలు ఇప్పుడున్న పొజిషన్లో మంచినిస్తాయో చెడునిస్తాయో మనకి తెలుసుకోవచ్చు, చాలా బాగా తెలుసుకోవచ్చు. మరి ఈ నెలల్లో కూడా సూర్యుడు బాగోలేడు కాబట్టి కన్యా రాశి వారు ఆరోగ్యం కోసం గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఏదైనా విషయాల యందు ఇబ్బందులు కలుగుతున్నా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఆటంకాలు కలుగుతున్నా, లేదా మీరు ఏదైనా భూమిని అమ్మాలన్నా ఈ గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ దొరకదు ఈ నెల రోజులు కూడా. కాబట్టి ఆదిత్య హృదయాన్ని నిత్యము ఒకసారి చదవండి. సూర్యనారాయణుడికి తులసి చెట్లో చక్కగా ఆ చదివేటప్పుడు రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని అది చదివిన తర్వాత తులసి అమ్మవారికి చక్కగా వదిలిపెట్టేయండి, నీళ్ళని తర్పణంగా వదిలిపెట్టేయండి. ఆ యొక్క మట్టిని పెట్టుకొని మీరు బయటికి వెళ్ళండి. కార్యం సిద్ధి కలగటానికి మీ వంతు ప్రయత్నము, స్వయం నిర్ణయాలు, స్వయం కృషి మీకు ఉపయోగపడతాయి. భూ సంబంధిత గృహ సంబంధిత విషయాలలో అన్నదమ్ముల మధ్య ఈ కుజుడు శని కలవడం చాలా అయోగ్యకరం. బుధుడు కూడా వచ్చి వ్యాపారంలో మార్పులు ఉంటాయి, వ్యాపారపరంగా దూర ప్రాంతాలకు వెళ్ళాలి, ఆరోగ్యపరంగా అలసట ఎక్కువగా ఉంటుంది, నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, బంధుమిత్రాదులతో సమస్యలు, వాగ్వాదాలు, సంభాషణ చాతుర్యం నశించటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు. తండ్రి గారితో కూడా సంభాషణలో ఎక్కడో అక్కడ తేడా రావటం, దాంట్లో మధ్యలో మీ భార్యాభర్తల మధ్య ఆ విషయం కూడా మధ్యలోకి వచ్చి సమస్యలు ఎక్కువ అవటం, ఇట్లా మల్టిపుల్గా కుటుంబ వ్యవస్థ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు వలన. కాబట్టి ధనపరమైనటువంటి నష్టాలు కలుగుతాయి, అది వ్యాపారంలోనా ఉద్యోగంలోనా తర్వాత విషయం. కాబట్టి ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా మీరు ధన్వంతరి హోమాన్ని ఆచరించండి. ఎవరైనా అనారోగ్య బాధలు పడితే, ఎవరైనా సరే ధనపూర్వకంగా ఉండాలంటే, లేకపోతే విద్యాపరంగా బాగుండాలంటే, ఎందుకంటే గురుడు కూడా ఇక్కడ బలహీనంగా ఉన్నాడండి, కేతు 12లో ఉన్నాడు, ఒక్క రాహు ఒక్కడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. శుక్ర భగవానుడు చూస్తే చక్కగా అష్టమంలో అనుకూలంగా ఉన్నాడు, తర్వాత నవమంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు వలన ఆకస్మికంగా కొంతమందికి ధనలాభము కలగచ్చు, అంటే భార్య వలన కావచ్చు, భర్త వలన కావచ్చు, వారు చేసే ఉద్యోగం వలన కావచ్చు, లేదా వీరు డబ్బు దాచుకున్నటువంటి కొన్ని ఫెన్షన్స్ రూపంలో కావచ్చు, చిట్ ఫండ్స్ ద్వారా కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కావచ్చు, ఎక్కడో అక్కడ ఏదో రూపకంగా వీరికి కాస్త ధనము రాబడి కలుగుతుంది. మిగతా గ్రహాలు అనుకూలించకపోయినా శుక్రుడు అనుకూలిస్తున్నాడు. తప్పనిసరిగా ఈ నెల 20 తర్వాత వీరు దూర ప్రయాణాలకి భార్యాభర్తలు కుటుంబ సమేతంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మిగతా గ్రహాలు బాలేదు కాబట్టి శాంతులు చేయించుకోవడం మంచిది, లేదా ఆ యొక్క చూర్ణం పొడి గోమాతకి తినిపించి వెళ్ళండి. కాబట్టి ఏదేమైనా కన్యారాశి వారు కూడా ఇందాక నేను చెప్పిన విధంగా 41 రోజుల కార్యక్రమంలో తప్పనిసరిగా మీ కుటుంబం తరపున పార్టిసిపేట్ చేయండి. హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాల్సిన రాశుల్లో కన్యారాశి ఉంది. అలాగే వ్యాపారాల యందు కుటుంబ విషయాల యందు కొంచెం జాగ్రత్త వహించండి. కుజుడి యొక్క దృష్టి మంచిదే కాదు. వ్యాపారంలో కానీ కుటుంబ విషయంలో కానీ మీ ఆరోగ్య విషయంలో కుజశనుల యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి. బుధగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అధికంగా పారాయణ చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎప్పుడు చాంటింగ్ చేయండి, శుభం కలుగుతుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో మీరు అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడాలి. జరగచ్చు, జరగకపోవచ్చు. మీ జాతకంలో ఏదైనా యోగం ఉంటే జరగచ్చునేమో, కానీ ఇప్పుడైతే కనుక గ్రహస్థితి అనుకూలంగా లేదు. పెట్టే పెట్టుబడుల విషయంలో ఇప్పుడు ఏం పెట్టకండి. కేతువు కూడా సొంత నక్షత్రంలో ఉండి సమస్యల్ని ఉధృతం చేసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతకం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. గోచారంలో కొంతవరకు మాత్రమే నెగిటివ్స్ చెబుతున్నారు గురువు గారని బాధపడకండి. మనకి ఋషులు ఇచ్చినటువంటి ఈ విద్యలో ఫలానా రాశుల్లో ఈ గ్రహాలు ఉంటే సమస్యలు వస్తాయి అని ఆ సిగ్నిఫికెన్సెస్ ప్రకారమే చెప్తామే కానీ ఇవే మా జీవితంలో కోట్ల మందికి ఇవే జరుగుతాయి అనుకుంటే ప్రపంచం ఉండదు. జన్మజాతకంలో జరిగేవి మాత్రమే ఇక్కడ జరుగుతాయి. కాబట్టి ఇంకా ఏదైనా ఈవెంట్స్, శుభకరమైన ఈవెంట్స్ తెలుసుకోవాలి, ఇబ్బందుల్ని తొలగించుకోవాలనుకుంటే మీకు నమ్మకమైనటువంటి గురువుగారిని సంప్రదించండి. చక్కగా వారు చెప్పినటువంటి దోష పరిహారాలు ఆచరించండి. మీ జీవితంలో రక్షణ వలయాన్ని మీరు మాత్రమే సృష్టించుకోవాలి, ఎవరూ సృష్టించలేరు. జై శ్రీరామ్, జై హనుమాన్.